హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా బాల్కనీలో కస్తూరి పట్టి మొక్కలు వాటి రకాల గురించి ఎలా పెంచాలి అనేది మీకు చూపిస్తాను రండి. ఇది ఇక్కడ తక్కువ స్పేస్ ఉంచేసారా, ఈ తక్కువ స్పేస్లోనే మేము పెంచాము, అది కూడా భూమిలోనే. ఎక్కువ మట్టి కూడా లేదు దీనికి. అని దీని స్టెమ్ చూసారా ఎంత స్ట్రాంగ్ ఉందో, ఎంత పొడవు వస్తుందో మొక్క. మా దగ్గర 2 టైప్స్ ఉన్నాయండి, 2 కలర్స్ పెంచాము మేము. ఒకటి పింక్ షేడ్, ఇక్కడ చూసారా ఇది పింక్ షేడ్. ఇంకొకటి వైట్ కలర్ వేసామండి. ఇవి దేవుడికి పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది పటాలకు పెట్టుకుంటే మనం. అండ్ పూలు కూడా చాలా బాగా వస్తాయి, చాలా చాలా ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి. మనం ఒక్కసారి పూసిన పూలు ఒక 2-3 టైమ్స్ వరకు పెట్టుకునే పటాలకి అంత పూలు ఒకేసారి వస్తాయి మనకి డైలీ. ఇవి పెట్టుకుంటే అసలు బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది పటాలకి. మనం చూసారా ఇది స్టెమ్ అనేది ఇట్లా ఉంటుంది, భూమిలోనే వేసాం దీనికి. మీరు చూస్తున్నారు ఇక్కడ ఆనియన్ వేస్ట్ అవన్నీ వేసాం మేము ఎరువుగా. మీకు ప్రతి వీడియోలో చెప్తాను కదా, ఇవాళ మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట మేము ఏమేమి వేస్తాం ఎరువు అనేది కూడా. ఆనియన్, ఆవు పేడ, అవన్నీ కూడా ఫ్రూట్ వేస్టెస్ అండి. అవి బనానా తొక్క ఎండిపోయింది. అక్కడ చూసారా మనం దేవుడికి పెట్టిన వాడిపోయిన పూలు ఎక్కడెక్కడో పడేస్తాం. ఆ పడేసే బదులు వాటిని మనం ఎరువుగా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ చూసారా మేము ఇట్లా దేవుడికి పెట్టి తీసేసిన పూలండి ఇవన్నీ. అక్కడ ఫ్రూట్స్ వేస్ట్ అవన్నీ మనం ఎక్కడెక్కడో వాటి కోసం కొంటాం ఎరువుల కోసం. దానికన్నా ఇవి ఎక్కువ బలం, న్యాచురల్ అండ్ 0 వేస్టేజ్. చూసారా ఆకు దీనికి చాలా పొడవు ఉంటాయి అండి. కస్తూరి పట్టి మొక్కకి ఆకులు చాలా పొడవు ఉంటాయి, పూలేమో ఇట్లుంటాయి. మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుందండి. పువ్వు విచ్చాక ఇంకా ఇట్లా వస్తుంది. ఈ చెట్టు యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆకులు పొడవుగా ఉంటాయి. చూడడానికి మామిడి ఆకుల్లాగా ఉంటాయి కానీ అంత సైజు ఉండవు, చిన్నగా పొడవుగా ఉంటాయి. ఇది పింక్ షేడ్ కదా, వైట్ షేడ్ చూపిస్తాను రండి. సో ఇక్కడ ఉన్న స్పేస్లో మేము వైట్ వేసాం. మీరు ఆల్రెడీ ఈ వీడియో కనుక చూడకపోయి ఉంటే తక్కువ స్పేస్లో ఎక్కువ మొక్కలు నాటడం ఎలా అనేది మీకు మన ఛానల్లో అవైలబిలిటీ ఉంటాయి, 2 పార్ట్స్ ఉంటాయి, చూసేయండి. సో వైట్ కస్తూరి పట్టి చూద్దాం రండి. ఇది చూసారా ఇక్కడ మేము తొట్టిలో వేసాము. ఒక తొట్టిలో వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే తొట్టి పెద్దగా ఉంటుంది కాబట్టి మనం ఒకేసారి 2-3 మొక్కలు పెంచుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. దేనికి అది గ్రోత్ బాగానే ఉంటుంది. మేము ఇందులోనే చూసారా కనకాంబరం వేసాము, అలాగే కస్తూరి పట్టి వైట్ కూడా. వైట్ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. ఇందులో మనకి రెడ్ షేడ్ కూడా ఉంటుంది, బట్ మా దగ్గర ప్రజెంట్ వైట్ అండ్ పింకే వేసామండి. అసలు పటాల్లో వైట్ అండ్ పింక్ కాంబినేషన్ పూలు పెడితే అసలు దేవుడు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే. ఇంకా రెడ్ కూడా పెడతాము ఒక్కొక్కసారి, అది వేరే దగ్గర ఉన్నాయి, అప్పుడప్పుడు మాకు పూలు ఇస్తుంటారండి వాళ్ళు. ఆ 3 కలర్స్ పెడితే అసలు దేవుడు కూడా మొత్తం ఫుల్ అయిపోద్ది. మనకి వేరే ఏం పూలు అవసరం ఉండవు అనమాట. రోజు దేవుడి పూజకి ఇవి పెట్టుకోవచ్చు. ఇది అన్ని దేవుడికి పెట్టచ్చండి, ఆ దేవుడికి పెట్టకూడదు, ఈ దేవుడికి పెట్టకూడదు అట్లేం లేదు. మనం ప్రతి దేవుడికి కస్తూరి పట్టి పువ్వు పెట్టుకోవచ్చు. నాకైతే ఈ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా ఇష్టం. సో చూసారు కదా తొట్టిలోనే వేసాం. మీరు అక్కడ చూస్తే మీకు ఎరువు కూడా కనిపిస్తుంది, ఆనియన్స్ అవి కూరగాయల తరుగు అవన్నీ అండి. ప్రస్తుతానికి మొగ్గలు ఉన్నాయి, అన్నీ విప్పారిన తర్వాత నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను, అలాగే ఎన్ని రకాలు ఉంటాయని తెలుసుకున్నారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్